అరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణజాయ పర్ వచన్న జాయ. ఈ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండదు. ఇదంతండి. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ ఇటు వచ్చి టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నాను. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాట్ చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా. అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే. తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమిటన్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో రిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవ్వేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, కెమెరా,
ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా ఏమంటారు? నోరు మియ్యండి రా. ఆ? రేయ్ డూపి ఏవిఎస్ కదరా. మనిషి జీవితం అనేది ఆ. నీటి పొడవు లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటాం. అవునరా వాడే వదలండి రా. వదలండి. ఏయ్! మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా అరే ఏయ్, నువ్వు ఆగరా. ఎవరు? ఎవరు మీరు? నువ్వు డూపు ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే డూపురావు, నువ్వు మాకే డూపేస్తావా? మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అలా చెప్పనావ్? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా మిస్టర్, ఆ, ఏయ్, సిమ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావా? ₹1,00,000 ఏం మాట్లాడే ఎవరు? Yo, give respect to respect. Hey, అయ్యో, మా ఏం చే- డబ్బులతో ఏయ్, ఏయ్, కూరగాయలు ఆయన handle చేస్తారండి. తెచ్చుకోవా? ఇదిగో, నేను చెప్పింది ఇదిగో, please, ఇంకేమన్నావు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- ఓ, ఏయ్, కొట్టేస్తున్నారా? ఏయ్, మరా, మిస్టర్, కొట్టాలంటే. Hey, it's too much. నాకు పోటీదా? You will face the music. ఏయ్, తప్పకుండా. సారీ సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు ఇక. ఎవరా మీరు వాడు డూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా అదిగో అటు చూడండి షూటింగ్ కెమెరా మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో. సార్ ఆ. రెడీ సార్ ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా బ్యాకప్. నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో. ఆ, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఏయ్, ఇంకా నుంచున్నారంటే? అమ్మో. ఏమిటి ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నారు డూపా? ఓహో అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఒరేయ్, ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రా వెళ్ళేది? హలో, ఎవరు నువ్వు? వారు ఎవరో నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరో తెలియదంటున్నావా? చూడండి బాబు, ఎవరితోనే పడుకుని కడుపు ఏం చేసుకుని చేస్తానో ఆ చూడరా. నిద్ర క్యారెక్టర్ ఒరేయ్, పడుతుంది. సమాధానం చెప్పరా. ఆగరా. ఒరేయ్,